లార్డ్. కింద ఏర్పాట్లు చేసే వరకు ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో దేవునికి మహిమకరంగా ఎవరైనా సంఘ కాపరి, బోస్ గారు, బోస్ అంకులు, బోస్ అన్న, శాంత ఆంటీ, శాంత అక్క, వారి గురించి మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలి అనుకుంటే క్లుప్తంగా, చాలా విషయాలు ఉంటాయి కానీ క్లుప్తంగా, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మీరు ఎటువంటి మేలు పొందారు అటువంటి విషయాలు పంచుకుంటే ఇంకా దేవునికి మహిమకరంగా మీరు ఆలోచించి ఎవరన్నా క్లుప్తంగా షేర్ చేసుకోవాలి అంటే ముందుకొచ్చి షేర్ చేసుకోవచ్చు. తర్వాత మనం కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా ప్రోగ్రాం ఉంటుంది. ఆంటీ పైకి రాలేరు కాబట్టి ఆ ప్రోగ్రాం కింద ఉంటుంది. ఎవరన్నా షేర్ చేసుకోవాలి అంటే మీరు ముందుకు రావచ్చు, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా షేర్ చేసుకోవచ్చు వాళ్ళ గురించి. ఈ మైక్కి ఒక ప్రాబ్లం ఉంది, 3 నిమిషాల కన్నా చెప్తే ఎక్కువ ఆగిపోద్ది. కాబట్టి ఎక్కువసేపు చెప్పకుండా 3 నిమిషాల్లో ఆపేయాలి, లేకపోతే మైక్ ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఇవాళ స్పెషల్ 50th యానివర్సరీ. సో అక్కడ మైక్ ఆపరేట్ చేసే వాళ్ళు టైం చూసుకొని 3 నిమిషాలకు ఆపేస్తారు. అందరికి ప్రైజ్ లాడండి. మరి సంకాపురి గారు, ఆంటీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, ఆత్మీయ తండ్రులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క 50వ పెళ్లి రోజు కార్యక్రమాన్ని ఈ విధంగా మరి ఆంధ్ర బైబిల్ చేపల తరపున 2 సంఘాలుగా కూడి మనం సెలబ్రేషన్ చేసుకోవడంలో ఒక ప్రత్యేకతను ఈరోజు మనం చూసాము. వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నా జీవితంలో మరి ఒకప్పుడు దేవుణ్ణి తెలుసుకునేటటువంటి వ్యక్తిని విజయవాడ రావటం కొత్త అన్నమాట. నేను విజయవాడ వచ్చాము, రావటంలోనే మరి సంకాపురి గారు కనుక ఇందాక చెప్పినట్లుగా మరి ఇక్కడ సంఘం స్థాపించాలని దేవుడు ఏర్పాటు ఉన్నది కాబట్టి వారి ఊరు నుంచి గుంటూరు రావటం, అక్కడ నుంచి విజయవాడ రావటం, విజయవాడలో సంఘం స్థాపించడం దేవుడి ప్రణాళిక ఏ విధంగా ఉందో మరి నేను కూడా మా ఊరిలో ఉన్నప్పుడు దేవుని యొక్క విశ్వాసిని కాదు, యేసు ప్రభు గురించి నాకు తెలియదు. అయితే దేవుడు నడిపింపు ప్రకారంగా మేము విజయవాడ బ్రతకడానికి వచ్చినప్పుడు, బ్రతుకు తెరువు కోసం వచ్చినప్పుడు రావటమే మాసవారం ఇక్కడ ఈ వీధిలోనికి, ఇక్కడ నుంచి 3వ సందులోనికి దిగామన్నమాట. ఫస్ట్ స్టార్టింగు. అయితే నాకు దేవుని గురించి కానీ, దేవుని యొక్క ప్రణాళిక కానీ, దేవుని వాక్యం కానీ, యేసు ప్రభు అంటే ఎందుకో నాకు అసలు తెలియదు. అయితే మరి రూతు విశ్వాసి కాబట్టి రూతు ద్వారా నేను కూడా యేసు ప్రభు చర్చిలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో విశ్వాసి అయినటువంటి రూతుని చేసుకున్నాను. మాసవారం వచ్చిన తర్వాత రూతు మరి ఇక్కడ చర్చిలో పని చేయడానికి వచ్చింది, ఒక 22 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ వచ్చినప్పుడు. అయితే రూతు ఇక్కడికి వస్తుంది, కానీ నేనేమో దేవుడు ఏదో సంఘానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వేరే చర్చికి వెళ్ళాను. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి బోసు సార్ గారు ఇక్కడ వర్క్ చేయడానికి పిలుస్తూ ఉండేవాళ్ళు. నేను యూత్ క్లాస్లో కూడా ఏదైనా పని ఉంటే యూత్ క్లాస్ టైంలో వచ్చి స్విచ్ బోర్డులు అయ్యి బాగు చేసేవాడిని. నాకు తెలియదుగా మరి అప్పుడు ఏంటి ప్రార్థన జరిగే టైంలో కూడా రాకూడదని. మరి ఆ విధంగా రావటం, తర్వాత నెమ్మదిగా రూతు చెప్పిన దాని ప్రకారంగా కొద్దిగా మెల్లమెల్లగా ఆదివారం వచ్చేవాడిని, తర్వాత యూత్ క్లాస్కి వచ్చేవాడిని, తర్వాత బైబిల్ క్లాస్కి వచ్చేవాడిని. బైబిల్ క్లాసులో మాత్రము నాకేంటంటే ఒక అలవాటు ఉండేది, ఫస్ట్ నుంచి కూడా రాసుకోవటం బాగా అలవాటు ఉండేది నాకు. అయితే బైబిల్ క్లాసులో సార్ గారు చెప్పినవి కానీ అన్ని ప్రతిదీ కూడా రాసుకొని తర్వాత నాకు పూర్ణోదయ శుభధీర్ అన్న వాళ్ళందరూ కూడా చెప్పేటప్పుడు నేను కూడా వీళ్ళలాగా చెప్తే నాకు అనేది ఆశ కలిగిందనమాట. అయితే నేర్చుకోవాలి, ముందు నేర్చుకొని ఎదగాలి, ఎదిగి తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ నేను చెప్పగలుగుతానని అనుకొని నా మనసులో ఉండేది, కానీ నేను బయట పెట్టేవాడిని కాదు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అసలు దేవుని యొక్క సువార్త అంటే ఏమిటి, దేవుని వాక్యం ఏ విధంగా ఉండాలి, దేవునికి ఏ విధంగా లోబడాలనేది వాక్యం నేర్చుకున్నాను. సంకాపురం ద్వారా మాత్రమే. బైబిల్ క్లాస్ వచ్చిన తర్వాతనే నేను నేర్చుకున్నాను ఆ విధంగా. తర్వాత యూత్ క్లాస్కి వచ్చాను. యూత్ క్లాస్లో కూడా నాకు ఇప్పుడు ఉన్నాయి బోల్డ్ అని బుక్స్, నేను అలా నోట్స్ బుక్స్ అన్నీ దాచిపెట్టుకున్నాను అనమాట. అన్నీ దాచుకున్నాను. బైబిల్ క్లాస్ కానీ యూత్ క్లాస్ కానీ అన్నీ దాచుకొని తర్వాత సంకాపురం గారు నాకు వాక్య పరిచర్యకనిచ్చారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా చెప్పలేక తడబడిపోయాను స్టేజ్ ప్రే వల్ల. అయితే తర్వాత నేను దేవుడితో ప్రార్థించాను, ఏ విధంగా చెప్పాలి ప్రభు, నేనైతే చెప్పగలగాలి అన్నాను. దేవుని యొక్క వాక్యాలు రాసుకోవటం, అన్నీ చదవటం అన్నీ చేసి సంకాపురం గారి ద్వారానే నేను నేర్చుకొని
ఇప్పుడు సంకాపుర గారు వాక్య పరిచర్యకు కూడా నన్ను అనుమతించి దేవుడి పరిచర్యలో వాడబట్టడానికి కూడా సంకాపుర వారి ద్వారా నాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎలాంటి మరి నేను వాక్యం మైకి పట్టుకొని వాక్యం చెప్పాలన్నా కానీ ఎందుకంటే ఎక్కువగా జనాల్లో తిరిగే అలవాటు ఉంది కాబట్టి వర్క్ చేస్తా కాబట్టి జనాల్లో తిరుగుతా కాబట్టి ఆ స్టేజ్ ఫియర్ అనేది కూడా పోయిందనమాట ఎక్కువ శాతం. ఇప్పుడు 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా కానీ భయం ఉండదు. ఎక్కడన్నా చెప్పాలన్నా కానీ వెంటనే మైక్ తీసుకుంటాను, వాక్యం చెబుతున్నాను, పాటలు పాడుతున్నాను. స్టేజ్ ఫియర్ అనేది భయం అనేది అసలు ఏం లేదు. దేవుడు వాక్యం ప్రకటించడానికి భయం ఎందుకు, నాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అంటే అంత ధైర్యం ఉంది. ఎలాంటి వాక్యమైనా ఎలాంటి మాటలైనా ఎలాంటి విధానమైనా చెప్పగలిగే అంత శక్తిని సంకాపక ద్వారా మాత్రమే నేను నేర్చుకుని నా భయాలన్నీ వదిలేసి దేవునికి సమర్పణగా జీవించాలి అని ఒక ఆంధ్ర బైబిల్ చేపల్లో వచ్చిన తర్వాతనే. ఒకప్పుడు నాకు తెలియదు, 22-23 సంవత్సరాల క్రితం యేసుప్రభు అంటే అసలు నాకు తెలియదు. ఇప్పుడు పరిచర్యలో నిలబడి సంకాపుర గారు మంచి మేధావి, ఆయన మంచి జ్ఞానం గలవాడు, అలాంటి వ్యక్తి దగ్గర నేను పరిచర్య చేస్తాను అంటే మా ఊర్లో ఎవరైనా చెప్తే వాళ్ళకి నేను ఎంతో ఘనంగా చెప్పుకుంటా. అంత మేధావి దగ్గర నాలో ఉన్నటువంటి ఆ యొక్క మేధస్సుని నాకు కూడా గమనించి ఆంధ్ర బైబిల్ చేపలో తరపున వాక్యం చెప్పే అంత ఘనత నాకు దేవుడు ఇచ్చాడు. అదే సంకాపర గారు ద్వారా ఎదురుగా ఉండి నిలబడి చెప్పడం అంటే ఎంతో గ్రేట్. పెద్ద పెద్ద విద్యావంతులే అక్కడ చెప్పలేకపోతారు. నాకు అవకాశం ఇచ్చారు, నేను నేర్చుకున్నా కాబట్టి దేవుడు నాకు అంత అవకాశం సంకాపర గారి ద్వారా ఇచ్చారని చెప్పేసి నేను ఏదైనా తప్పు కానీ ఏదన్నా ప్రార్థన తప్పు చేసిన వెంటనే చెప్తారు, అది వెంటనే సరిదిద్దుకుంటాను. వాక్యం ఏదైనా చెప్పినా వెంటనే చెప్తారు, సరిదిద్దుకున్నాను. అలా వాక్యంలో నిలబడే అంతటి శక్తిని, బలాన్ని దేవుడి ద్వారా ధైర్యాన్ని అంతటి కల్పించేంత ఆంధ్ర బైబిల్ తరపున మరి సంకాపర్ గారు, ఆంటీ గారు కూడా ఎన్నో మెలకువలు మాకు తెలియజేశారు. ఆ విధంగా దేవునిలో ఎదగటానికి దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేశాడు. వందనాలు తెలియజేసుకుంటున్నానండి. 2-3 నిమిషాలు దాటింది, అయినా మైక్ ఆగలేదు. 3 నిమిషాల్లో ఎందుకు ఆగలేదంటే ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటారు కదా, సో అక్కడ సెట్టింగ్స్ ఏదో మార్చాడు, అవి ఆగలేదు. బట్ మిగతా వాళ్ళకి ఆగిపోద్ది. సో బ్రదర్ ఏం చెప్పాడంటే ఆంధ్ర బైబిల్ చేపల్లో ఒక ఏమీ తెలియని ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ఒక పిహెచ్డి విద్యార్థి అయినా దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యాన్ని బోధించగలిగే ట్రైనింగ్ అవకాశం దేవుడు కల్పించి దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నందుకు దేవునికే మహిమ. సో ఇంకెవరన్నా మొట్టమొదటి కుటుంబం, మొదటి నుండి ఉన్న కుటుంబం, డేవిడ్ అన్న. ప్రేదరాండి, దేవుని స్తోత్రం. మొట్టమొదట అన్నను శ్యామ్ అన్న, నేను రైల్వేలో వర్క్ చేస్తాను. శ్యామ్ అన్న అన్నకు పరిచయం చేసి, అన్న వాక్యం బాగుంటుంది అక్కడికి వచ్చానన్న అని చెప్పారు. అప్పుడు మామూలుగా అన్నతో పాటు వెళ్ళాం. అక్కడ సిటీ పబ్లిక్ స్కూల్లో పెట్టారు మీటింగు. జూలు లేసా కూడా చిన్నపిల్లలు. అన్న అక్కడికి ప్యాన్ వేసుకుని వచ్చేవారు, వచ్చి అక్కడ పరిచర్య చేసేవారు. సిటీ పబ్లిక్ స్కూల్లో అందరం చేరి ఉండేవాళ్ళం. వించిపేట నుంచి వచ్చేవారు, అందరూ కూడా మానేశారు, రాలేదు. తర్వాత కొంతమంది శ్యామన్న వెళ్ళిపోయారు. శ్యామన్న కూడా చనిపోయారు. ఆయన తన తమ్ముడు యోబన్న పాస్టర్ గారు, ఆయన ద్వారా నా కుమార్తెకి వివాహం జరిగింది. అన్న ప్రోత్సాహం వల్ల నా కుమారుడికి కూడా వివాహం జరిగింది. తర్వాత అన్న నేను కోర్సులో సిటీ పబ్లిక్ అయిపోయిన తర్వాత కోర్సులో మామూలుగా ఇంటింటికి వచ్చి మామూలుగా సేవ చేసేవారు. కోర్సులు చాలామంది, కొంతమంది మారారు. తర్వాత మన రామచంద్ర ఉన్నాడు, ఆయన ఉష మన శుభధీరు భార్య, వాళ్ళు సండే స్కూల్కి ఇక్కడ వచ్చినప్పుడు వారు వివాహం చేసుకున్నారు. శుభధీరు కూడా గొప్ప సేవకుడు అయ్యాడు. తర్వాత అన్న మరి అక్కడ కోర్సులో వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పి వెళ్ళేవారు. తర్వాత ఆయన మన కొండమ్మ జయరావు గారు, వీరు మా కుటుంబం మట్టుకి స్టాండర్డ్గా ఉండిపోయాం. మిగిలిన వాళ్ళందరూ కూడా దారి తప్పిపోయారు. అన్న వాక్యంతో మమ్మల్ని బలపరిచి ఎప్పుడూ వాక్యానుసారంగా బోధిస్తూ మమ్మల్ని బలపరుస్తుండారు. అన్నకి 50 సంవత్సరాలు అక్కను అన్నను కూడా వివాహ జీవితం జయకరంగా జరిగించారు. సంపూర్ణ ఆరోగ్యంతో అన్నను అక్కని నింపమని దేవుని మొరపెట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి క్షణం అన్న కొరకు ప్రార్థించి సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.
థ్యాంక్ యూ అన్న. ఇంకెవరైనా? సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఫస్ట్లో మేము ఇంచిపేటలో ఉంటున్నప్పుడు క్వార్టర్స్లో వేరే చర్చికి వెళ్ళేవాళ్ళం. అంటే బాప్టిస్ట్ పాలెంలో ఒక చర్చి ఉంది, జోబన్న గారి చర్చికి వెళ్ళేవాళ్ళం. అయితే కొంతకాలం అక్కడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అన్నగారు క్వార్టర్స్కి వచ్చి అక్కడక్కడ ప్రేయర్ పెట్టడం, గృహాలలో ప్రార్థన చేసి వెళ్ళటం, అలాగే డేవిడ్ అంకుల్ గారి గృహం దగ్గర మరి ప్రార్థనలు కూడా జరపడం చూస్తూ ఉండేవాళ్ళము. అయితే మరి ఆ సమయంలో మేము ఇక్కడ దగ్గరలో ప్రార్థన జరుగుతుంది కదా, ఇక్కడికే వెళ్దామని మేము నిర్ణయించుకున్నాం, మా మిస్సెస్ నేను. అయితే ఒకసారి ఇంకా ఇక్కడికి వెళ్తూ ఉన్నాం, అక్కడ మానేసాం. అక్కడ బాగానే వెళ్ళాము. అక్కడ నేను ఉన్నప్పుడు చర్చి లేదు, అక్కడ పైన టెంట్ వేసి జోబ్ గారు నడిపేవారు ప్రేయరు. ఆ తర్వాత మేము అక్కడ ఉన్నప్పుడే చర్చి నిర్మాణం జరిగింది. నేను కూడా దగ్గర ఉండి ఆ చర్చి పై స్లాబులు అన్నీ కూడా నేను దగ్గరుండి వేయించాను. అది దేవుని యొక్క ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కాబట్టి బోసన్న దగ్గర అక్కడ చర్చికి మేము, అక్కడ చర్చి అయితే లేదు ఇంచిపేటలో, అక్కడ డేవిడ్ గారి ఇంటి దగ్గర ప్రేయర్ జరిపేవాళ్ళు. తర్వాత ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. తర్వాత బైబిల్ క్లాస్ కూడా స్టార్ట్ చేశారు అక్కడ. అయితే కొంతకాలము అక్కడ స్వర్ణకుమార్ అంటే అక్కల ఇంటి దగ్గర కూడా బైబిల్ క్లాస్ చెప్పేవాళ్ళు, ప్రార్థన కూడా జరిగించేది, సండే ప్రేయర్ కూడా. తర్వాత మా ఇంటి దగ్గర కూడా బైబిల్ క్లాసు చెప్పేవాళ్ళు అనమాట, సాయంత్రం పూట 6:30కి. ఆ బైబిల్ క్లాస్లో అందరూ కూడా వచ్చేవాళ్ళు, క్వార్టర్స్ వాళ్ళు, మేము కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మరి జరుగుతున్న సమయంలో మరి ఎవరింటి దగ్గర ప్రార్థన పెట్టాలన్నా కొంత మొక్క మాటకు ఉండేది, వచ్చేవాళ్ళు కాదు ఎక్కువగా. సరేలేని అక్కడ క్వార్టర్స్లోనే కొంచెం స్థలం ఉంది మా బంధువులే, ఆయన రైల్వేలో చేస్తాడు. ఆ స్థలాన్ని ఆయన ఇస్తాను, అప్పటికి పాడుపడిపోయింది ఆ స్థలము. ఆ స్థలములో ప్రేయర్ పెట్టాలన్న ఆలోచనతో ఆ స్థలాన్ని తీసుకొని కొంత అమౌంట్ అతనికి ఇచ్చి ఆ స్థలంలో ఈ చర్చి నిర్మాణం జరగడం ప్రారంభించాం. అవన్నీ కూడా మరి అన్నతో మాట్లాడి ఇలాగ చర్చి ఏర్పాటు చేద్దామన్నప్పుడు అన్న చాలా హ్యాపీ అయ్యారు. సరే మేము కూడా సహకరించాము. ఆ చర్చి నిర్మాణము ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మరి ప్రొలాంగ్ చేయకుండా మరి తొందరలో 2-3 రోజులు 4-5 రోజులు కంప్లీట్ చేయాలన్న ఆలోచన. అయితే వారం లోపల పట్టింది, కంప్లీట్ చేసేసి గృహప్రవేశం కూడా జరగడం జరిగింది. అంత క్విక్గా చేయగలిగాం. అవన్నీ కూడా అన్న సహకారంతో జరిగింది. అలాగే మరి మా ప్రియ సంఘ ప్రియులందరూ కూడా ప్రోత్సహించి అందరూ కూడా పని చేయటం తొందరగా జరగడం జరిగింది. మరి అది ఒక గొప్ప ధన్యత అని మేము అనుకుంటున్నాము అన్నగారి ద్వారా. అలాగే మరి ఆ చర్చి ప్రతిష్టగా మేము ఇంకా సంఘంగా ఏర్పడి గంభీరంగా అక్కడ జరుగుతున్న సమయంలో కూడా మరి ఆ చర్చి తీయాలన్న ఆలోచన కూడా గవర్నమెంట్కి వచ్చినప్పుడు మరి అన్నగారు సంఘ ప్రార్థన ద్వారా ఆ చర్చి నిలబడడం జరిగిపోయింది. ఇదంతా కూడా అన్నగారి ప్రార్థన, అక్కగారి ప్రార్థన ద్వారా జరిగిందని మేము నమ్ముచున్నాము. అలాగే సంఘ ప్రియుల ప్రార్థనల ద్వారా కూడా ఆ యొక్క కార్యం జరిగినదని మేము నమ్ముచున్నాము. మరి ఆ అన్నగారి యొక్క మరి పరిచర్య ఇంకా గంభీరంగా జరగాలని, అక్కగారికి అన్నగారికి ఆయుసు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా అనేక ఆత్మలు సంఘములో ఆయన మరి రావటానికి సహాయం చేయాలని అన్నగారిని అక్కగారిని మరి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ, మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా? పూర్ణ.
అందరికీ ప్రైజ్లాడండి. మేము 1995-96 సంవత్సరంలో అంకుల్ గారు పరిచయం అయ్యారు. మా నాన్నగారు కార్పెంటర్ వర్కర్ చేసేవాళ్ళు. మేము ఎక్కడైనా చర్చికి వెళ్తే మమ్మల్ని ఊరుకునేవాళ్ళు కాదు. ఎర్రటెండలో కట్టేసి పంపుకేసి కొట్టే అంత కోపం ఆయనకి. సారు మా నాన్నగారితో మాట్లాడి, అంకుల్ గారు ఒక్కసారి మా సంఘానికి రండి, మాటలు వినండి, మీకు నచ్చితేనే రండి లేదంటే వద్దన్నారు. ఆయన 1-2 సార్లు ఆలయానికి వచ్చి, నేను ఎక్కడా చూడలేదు ఇటువంటి వాక్యం చెప్పేది, నాకు నచ్చింది. ఎప్పుడైతే మమ్మల్ని ఎండలో పెట్టి కొట్టేవాళ్ళో ఆయనే మమ్మల్ని ఆలయాన్ని నడిపించి, పాస్టర్ గారు ఒక మాటలు విని చాలా బాగా నచ్చినాయి, బైబిల్లో ఉన్నాయో చెప్తున్నారు, ప్లస్ ఆయన విధానం నచ్చిందని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇదే సంఘానికి నడిచాము. మా నాన్నగారు కూడా బాప్టిజం తీసుకున్నారు. ఆయనతో పాటు మా అమ్మగారు మా నాన్నగారు బాప్టిజం తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. అట్లాగే నేను 7th క్లాస్లో 6th క్లాస్లో ఉండగా మాది ఒక పూరిల్లు ఇంట్లో కరెంట్ లేని పనిలో మొదటి ఆయన ప్రేమ మాకు లాంతర్ ఒకటి, చీకటి గదిలో ఉండేటప్పుడు మాకు ఒక లాంతర్ ఇచ్చారు వెళ్తురు. ఇంత పేదరికమా నేను చూడలేకపోతున్నానని చెప్పి సార్ అప్పుడు వచ్చిన మాకు ప్రేమను పంచారు లాంతర్ ఇచ్చి. అప్పుడు ప్రేమ ఇప్పటి వరకు కూడా మా పట్ల కొనసాగుతుంది. ఆయన మాకు ఉన్నారు, ఆయన మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా మా తలుపులు తీసే ఉంటాయి, పూర్ణ మీకు ఏం కావాలన్నా అవసరమైనా సరే సంఘం తరపున సహాయం చేస్తామని స్టిల్ ఈరోజు కూడా మా అమ్మగారిని కూడా ఆదరిస్తున్నారు, మాకు కావాల్సిన సహాయం చేస్తున్నారు. అట్లాగే మరి మాకు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి గారు, మీకు చాలా థ్యాంక్స్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఈ విషయాన్ని మీకు అందరు తెలియజేయాలని నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పూర్ణ మాట్లాడుతుంటే బైబిల్లో కొన్ని మాటలు గుర్తుకొచ్చినాయి. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు మిలేతులో ఎఫెసీ సంఘ పెద్దలను పిలిచి మాట్లాడినప్పుడు కొన్ని మాటలు చెప్తాడు. అది ఈ మధ్యకాలంలో ధ్యానిస్తున్నప్పుడు బోస్ గారు గుర్తొచ్చారు. 20-21 వచనాల్లో 20వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. సో ఎటువంటి భేదం లేకుండా సంఘంలో బహిరంగంగా ప్రతి నెల నాకు తెలిసినంత వరకు గత 25 సంవత్సరాలుగా ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిట్స్ చేస్తూ వాళ్ళని పరామర్శిస్తూ బోధిస్తూ వారికి ఆదరణ కలిగిస్తూ పరిచర్య చేసేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. అలాగే కింద వచనంలో కూడా 34వ వచనం, అదే అధ్యాయం 34వ వచనం, 33-34, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఈ రోజుల్లో మనం పరిచర్యలు చూస్తే బోధ ఉన్నా లేకపోయినా, ప్రసంగం ఉన్నా లేకపోయినా క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకుండా ఎవరు బోధ చేయరు. ఏమీ ఆశించకుండా సంఘంలో నుండి కానీ వ్యక్తిగతంగా కానీ డబ్బులు తీసుకోకుండా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము పూర్ణ చెప్పినట్లు తీసుకోకుండా ఇస్తూ అటువంటి సేవ చేయటం ఈ రోజుల్లో ఎక్కడ కనపడదు. అటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ధన్యవాదాలు. 25 సంవత్సరాల క్రితం నేను కూడా మా క్లాస్మేట్ ఈ సందులో ఉండేవాడు ఎస్ ప్రసన్న అని, తన ద్వారా ఈ సంఘానికి రావటం, దేవుని వాక్యాన్ని వినటం, ప్రభువుని తెలుసుకొని రక్షింపబడటం, 2003వ సంవత్సరం జనవరి 5వ తారీఖున బాప్తిస్మం తీసుకోవటం, దేవుడు
కృపలో దేవుడి ప్రణాళికలో ఆయన చిత్తం చొప్పున నన్ను రక్షించుకున్నాడు. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామ్యాన్ని కూడా ఇచ్చాడు. సో దేవుని కార్యాలు అద్భుతమైనవి. దేవుడు ఎంతోమందిని అట్లా వారి ఆత్మీయ జీవితాలని రక్షించి ఆత్మీయంగా ఎదిగి, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో పూర్ణ చెప్పాడు. వాళ్ళ నాన్నగారి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చాడో అటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నవారికి ఉండుండొచ్చు. ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? లేడీస్ కూడా షేర్ చేసుకోవచ్చు. అందరికీ ప్రైజ్ దిలాడండి. నేను ఎప్పుడూ మాట్లాడలేదండి, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడటం. నాకు విజయవాడ వచ్చిన తర్వాత నాకు అసలు ఇక్కడ చర్చి ఉందని, మాచవరంలో బోసంకులు వాళ్ళు చర్చి నడుపుతారని నాకు తెలీదు. నేను ఫస్ట్ విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మా తోటికోడలతో సజీవ సాక్షి సమూహం దానియాల్ గారి చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ నుంచి నాకు అక్కడ అంత ఎదుగుదల ఆత్మీయత అనేది నాకు తెలియలేదు. తర్వాత నేను ఇక్కడ రావటానికి కూడా మా బావగారు పరిచయం చేశారు, ఆంటీ గారు వాళ్ళని. నేను ఇక్కడ పని మేము విజయవాడ రావటానికి 500 కాగితంతో ఇక్కడికి వచ్చామండి. చిన్న పాప కేజీ 7వ నెలతో వచ్చాము. అప్పుడు నాకు ఇంట్లో డబ్బులు ఆర్థికంగా సరిపోవట్లేదు. మా ఆయనగారు పని చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు. అయితే మా బావగారు ఆంటీ గారు వాళ్ళు ఈ ఇస్త్రీ బట్టలు చేసేవారు. చేస్తుంటే బావగారే ఏమన్నా పని ఉంటే చెప్పండి, నేను పని చేస్తాను అంటే, చిన్నపిల్లకి అమ్మాయి ఎలా వెళ్తావు చిన్న పాపతో అనేవారు మా బావగారు. అంటే సరే నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ఎలాగైనా సరే నాకు ఏదో ఒక పని కావాలి, నాకు అమౌంట్ సరిపోవట్లేదు ప్రభు అని అడిగినప్పుడు మా బావగారు పాస్టర్ గారు ఇంట్లో పని ఉంది చేస్తావమ్మా అని అడిగారు. ఇది నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను పని చేసినందుకే నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఎందుకంటే ఇది నా ఆత్మీయ తల్లిదండ్రుల ఇల్లు అనుకున్నాను, అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. అయితే నేను పని చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆంటీ గారు సార్ గారు నాకు చాలా ఆత్మీయంగా సంతోషంగా మాట్లాడి అమ్మ నీకు ఈ ఇల్లు సొంత ఇల్లు అనుకో, నువ్వు ఇక్కడ ఏ పనైనా చేసుకోవచ్చు, నీ చిన్న పాపను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంచుకొని చేసుకొని వెళ్ళమ్మా, నువ్వు ఏ టైంలో వచ్చిన ఇబ్బంది లేదన్నారు. అలాంటి సమయంలో నేను కేజీని 7 నెలల పాపని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకొని పని చేసుకునేదాన్ని. జీల్ బాబు గారు మా కేజీని చాలా ఎత్తుకొని ఆడిచ్చి చాలా ఇచ్చేశారు, హెల్ప్ చేశారు. లీసా గారు అప్పుడు చదువుకుంటున్నారు. అయితే నేను ఇక్కడ ఎదగటానికి బాగా ఆత్మీయంగా ఆంటీ వాళ్ళు చాలా ప్రోత్సాహం చేశారు. అయితే నాకు దేవుళ్ళ అంత ఎదిగాను కానీ అంత లోతైన ఆత్మీయత నాకు ఇక్కడికి ఆంధ్ర బైబిల్ చాపెల్కి వచ్చిన తర్వాత తెలిసింది. అలాగే ఈయన చర్చికి రాని పక్షంలో నేను ఆంటీ గారు ఇలా చెప్తుంటే అంకులు ఆంటీ చాలా బాగా ప్రేయర్ చేసేవాళ్ళు మా కోసం. అలాగే ఈయన మార్చబడటానికి దేవుడు మొట్టమొదట మెట్టు ఆంధ్ర బైబిల్ చాపెల్ ఆంటీ అంకులే ఎంతో ప్రోత్సాహం చేశారు. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రీవేకి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 9 నెలల గర్భిణీతో ఉండి కూడా నేను ఇలా పనిచేస్తుంటే జీలబాబు గారు ఆంటీ గారు అంకుల్ గారు వద్దమ్మా వద్దు చెయ్యొద్దన్నా కానీ నేను నా ఇల్లు నేను చేస్తాను అంకుల్ అని ఎంతో సంతోషంగా చేసేదాన్ని. ఆంటీ వాళ్ళు నన్ను చాలా కూతురులాగా చూసుకొని వెళ్ళేంతవరకు అమ్మ వాళ్ళ ఇంటికి చాలా బాగా నన్ను చూసుకున్నారు. అలాగే మళ్ళీ నేను డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా చిన్న పాపతో నేను ఇక్కడే ఉండి పని చేసుకున్నాను. మేము వచ్చి 25 సంవత్సరాలు ఇక్కడికి విజయవాడ వచ్చి 25 సంవత్సరాలతో ఈ కుటుంబంతో ఆంధ్ర బైబిల్ చేత మాకు పరిచయం ఏర్పడింది. ఆత్మీయంగాను చాలా ఎదిగాను. నేను కష్టాల్లోనూ అంకుల్కి ఆర్థికంగా ఎన్నో మాకు సహాయాలు చేశారు, పిల్లల చదువుల విషయాల్లో కానీ. మరి అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏదైనా సరే మేము ఫోన్ చేసినప్పుడు డబ్బులు ఉన్నాయా రూతు అని అడిగేవాళ్ళు ముందు అంకులు. మాకు అమౌంట్ విషయంలో చాలా సహాయం చేశారు, పిల్లల చదువుల విషయాల్లో చాలా ఉన్నారు, బాగుంది. అన్ని విషయాల్లో మాకు ఒక సొంత ఇల్లులాగా నాకు సంతోషం వేసింది. ఎప్పుడు మేము ఇంట్లోకి వచ్చిన ఒక సర్వెంట్ లాగా ఇంట్లోకి ఎప్పుడూ రాలేదు. నా ఇల్లు ఇది, నా కుటుంబం ఇది అని అనుకుంటాను ఇప్పటికీ ఎప్పటికీ. మొన్న ఆంటీ గారు అనారోగ్యాన్ని సిక్కైనప్పుడు కూడా నేను చాలా బాధపడి ఏడ్చేశాను. నాకేంటంటే నా తల్లిదండ్రులు నా పిల్లలు 3 సంవత్సరాల వయసులోనే
తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. నేను ఎప్పుడూ అనుకుంటాను, నాకు శరీరానుసారమైన తల్లిదండ్రులు ఈ లోకంలో జన్మనిచ్చి చనిపోయారు, కానీ నా ఆత్మీయ తండ్రి దేవుడు ఉన్నాడు, నా ఆత్మీయ తల్లిదండ్రులు అమ్మ నాన్న లాంటి నా ఆంటీ అంకులు ఉన్నారు. నాకు ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఆంటీతో అంకులతో చెప్తూ ఉంటాను. అంకులు ఆంటీ అంటారు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్తూ ఉంటారు. నాకెప్పుడూ ఎంత సంతోషం వేసేది ఎక్కడంటే, ఒక ఇల్లులాగా సొంత ఇంట్లాగా వచ్చి నట్టింట్లో తిరిగి అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు బాధ కలుగుతూ ఉండేది. ఏంటంటే ఇంట్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాలా, ఇది నా ఇల్లు కదా అనుకుంటాను ఎప్పుడు. అలాంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నాకు ఇచ్చారు, నా కుటుంబానికి ఇచ్చారు. ఇంత ధన్యతను ఇచ్చిన ఈ ఆంధ్ర బైబిల్ ఛాపెల్ సంఘ సభ్యుల్లో మాకు ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టాడు. పరిచర్లో గలంగా నా కుటుంబం అంతా వాడబట్టడానికి సహాయం చేసిన దేవునికి, ఆంధ్ర బైబిల్ ఛాపెల్ ద్వారా ఆంటీ అంకులకి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. 50 సంవత్సరాలంటే సామాన్యమైన విషయం కాదు. 50 ఇయర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మందికి వయసే 50 సంవత్సరాలు లేదు, నాకు తెలుసు. అవునా కదా? ఎందుకంటే ఈరోజు బయట చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు పురుషుడిని స్త్రీని జతపరిచి ఒకటిగా ఉండమంటే, పెళ్ళికి ముందు 5 రోజులు, పెళ్ళికి తర్వాత 5 రోజులే చాలా కష్టమైపోతుంది 50 సంవత్సరాల తర్వాత. ఫోటోషూట్కి వెళ్తే ఇద్దరు వెళ్తే ఒకరు వస్తున్నారు వెనక్కి, పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్తే ఇద్దరు వెళ్తే ఒకరు వస్తున్నారు వెనక్కి. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. హనీమూన్ కాదు, హాంటింగ్ మూన్ అయిపోతుంది వాళ్ళకి. భార్య భర్తను చంపుతాడో, భర్త భార్యను చంపుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. 50 ఇయర్స్ దేవుని కృపచేత ఒకరికొకరు తోడుగా దేవుడు వారిని ఆశీర్వదించి కాపాడి భద్రపరిచి నడిపించాడు అంటే దేవునికే మహిమ. సార్కి ఎంతో ఓపిక, వారిద్దరూ కలిసి ఉండటం, దేవుడు వారిద్దరికి ఇచ్చిన స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. చిన్న ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ మంత్లోనే ఒకటి చెప్తాను. జనరల్గా పెళ్ళైన 1 సంవత్సరానికి ఎఫెక్షన్ అవన్నీ ఇంటిమసీ స్లోగా తగ్గిపోతాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ మంత్లో సార్ వాళ్ళ డిటిఎస్ కాన్ఫరెన్స్ యుఎస్ నుండి వచ్చి ఇండియాలో ఉన్న డిటిఎస్ వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టారు. ఒకరోజు మీటింగ్, హాఫ్ డే. ఆంటీకి హెల్త్ బాగోట్లేదు, మీ అందరికీ తెలుసు. ఆ రోజు రావాలి అంటే మరి ఆమె దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. మీరు వెళ్ళరండి ఎవరన్నా ఉంటారంటే, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే నేను వెళ్ళను. ఫస్ట్ టైం ఇండియాలో పెడుతున్నారు. డిటిఎస్ ఎంటీఎస్ చేసిన వాళ్ళు సీనియర్ మోస్ట్ పర్సన్. అయినా సరే వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే వెళ్ళను అన్నప్పుడు అప్పుడు లీసా వచ్చి తోడున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వచ్చారు. సో 50 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి ప్రేమ ఆప్యాయత ఉన్నాయి, ఈరోజు కూడా సేమ్, ఎటువంటి మార్పు లేదు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 50th యానివర్సరీ ఆగస్ట్ 5th హోటల్లో బంధువుల్ని అందరినీ పిలిచి గ్రాండ్గా చేద్దామని మొదట ప్లాన్ అనుకున్నారు. బట్ ఆంటీ హెల్త్ వల్ల, మిగతా కారణాల వల్ల కేవలం ఇక్కడే చేయటం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్లాన్ చేసిన తర్వాత హెల్త్ బాగోక రాకపోతే ఇబ్బందులు అవుతాయి. సో ఇక్కడే సంఘంతోనే జరిపిద్దామని తర్వాత ప్లాన్ మార్చటం. జీలు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఒక చిన్న వీడియో వారి యొక్క 50 సంవత్సరాల వైవాహిక జీవిత ఫొటోస్తో చేయటం జరిగింది. సో ఈ 50 సంవత్సరాల్లో వారి వివాహ జీవితం కానీ పరిచర్యను కానీ మరి ఎలా ఫలించింది అని చెప్పాలి అంటే, పెద్ద
పెద్ద సంఘం, వేల మంది జనాలు ఉంటేనే ఫలించిన సంఘం కాదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి అనేది దేవుడు చూస్తాడు. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ మేము జస్ట్ చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ చేసిన ఏబీసీ ఫ్యామిలీ, డిడేసే విడబ్ల్యూసి, మా సంఘం హైదరాబాద్లో లేదు. సో ఏబీసీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే చేశారు. ముఖ్యంగా ఆనంద్, ఫీబీ, యవనస్తులు వాళ్ళందరినీ కూడా చిన్నప్పుడు సండే స్కూల్ వీబీఎస్ ఆ టైం నుండి చూసాం. సండే స్కూల్ వీబీఎస్లో నేర్చుకున్న వాళ్ళు ఈరోజు సండే స్కూల్ వీబీఎస్ చెప్పే స్థాయికి, వాక్య పరిచర్య చేసే స్థాయికి, ఇంకా మిగతా పరిచర్యల్లో పాల్గొని సంఘాన్ని నడిపించడంలో దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని ఉపయోగిస్తున్నారో చూస్తుంటే వారి యొక్క పరిచర్య దేవుడు ఎలా వాడుకున్నాడో అర్థమవుతుంది. చప్పట్లు కొట్టచ్చు, పర్లేదు, మొహమాట పడుతున్నారు. సో దేవుడు వాళ్ళ వైవాహిక జీవితంలో అప్పటి నుండి ఇప్పటి వరకు నమ్మకమైన దేవుడుగా, కృపగల దేవుడుగా ఎంతో ఆశీర్వదించి అనేక జీవితాల్లో దేవుడి వాక్యం విత్తబడి ఫలించినట్లుగా సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ. నేను కూడా 1976 సంవత్సరంలో పుట్టాను. 50th ఇయర్ ఇది, అక్టోబర్లో. సో దేవుడు భౌతికంగా ఇచ్చిన జీవితానికి 50 సంవత్సరాలు, బట్ ఆత్మీయంగా ఇదే స్థలంలో ఇక్కడ దేవుని వాక్యం విని క్రొత్తగా జన్మించటం జరిగింది.
ఇంకెవరన్నా షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? లేదు అంటే మనం కింద ప్రోగ్రామ్కి వెళ్తాము. అక్కడ కేక్ కటింగ్, ఫొటోస్ దిగొచ్చు. సో గిఫ్ట్స్ ఫ్యామిలీకి ఒకటి ఉన్నాయి, దయచేసి మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి. విల్ గో డౌన్ స్టేర్స్. థ్యాంక్ యూ. నచ్చిన దేవా మీకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి, గురంతో దీవెన ఆయన ఆరోగ్యాన్ని దయచేసి మీ నామలో బలపరచండి సేవ చేస్తూ ప్రభావ అనేక ఆత్మల కొరకు ఆయన ఆరోగ్యం ఆదాయ సేవ చేస్తుండగా ఈ దాసులు బిడ్డని దీవెన దయచేసి మా చర్చి కనికరించి కాపాడమని లేఖనిగా జరిగిందండి అందరూ కూడా సంతోషంగా ఆయన నా తండ్రి ఆలోచన